ప్రభుత్వం హైదరాబాద్ శివార్లలో గోశాలల నిర్మాణానికి భూములు గుర్తించి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఈ క్రమంలో మొయినాబాద్ మండలం ఎనికేపల్లిలోని సర్వే నంబర్ 180లో ఉన్న 99.14 ఎకరాల ప్రభుత్వ భూమిపై వివాదం మొదలైంది. ఈ భూమిని దశాబ్దాలుగా స్థానిక పేద రైతులు సాగు చేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వమే పొజిషన్ ఇచ్చిందని చెబుతూనే పట్టా మాత్రం ఇవ్వలేదని పేర్కొంటున్నారు. ఇప్పుడు ఇదే భూమిని గోశాల నిర్మాణం కోసం సేకరించేందుకు అధికారులు రంగంలోకి దిగడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. తమకు భూములపై న్యాయమైన హక్కు ఉందని, కావాలంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం సరైన పరిహారం ఇవ్వాలని, లేకపోతే గోశాలలు వేరే ప్రాంతంలో నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సహా పలువురు నేతలు రైతులకు సంఘీభావం తెలియజేశారు. రెవెన్యూ అధికారులు మాత్రం ఈ భూములు అధికారికంగా ఎవరికీ అసైన్ కాలేదని స్పష్టం చేశారు. పరిహారంగా సమీప లేఅవుట్లో గజాల వారీగా భూములు ఇవ్వాలని ప్రతిపాదించారు. కొంతమంది రైతులు అంగీకరించగా మరికొందరు నిరాకరించారు. ఇక ఈ భూములపై వివాదం కొనసాగుతూ ఉండగానే 1000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఈ భూమిని కొందరు మోసపూరితంగా స్వాధీనం చేసుకోవాలని కుట్ర పన్నిన సంగతి వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ శాఖ చేపట్టిన ప్రాథమిక విచారణలో గత ప్రభుత్వ హయాంలో డప్పు రమేష్ అనే వ్యక్తి 46 మంది పేర్లతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లుగా తెలుస్తోంది. ఆయన పేరు మీద ఫోర్జరీ పొజిషన్ సర్టిఫికేట్లు, ఇతరుల నుంచి ఏజీపీ పత్రాలు సృష్టించి మొత్తం 99.14 ఎకరాల భూమిని హైదరాబాద్ కు చెందిన బి లింగారెడ్డి, సుభాష్ అగర్వాల్, నవీన్ అగర్వాల్కు విక్రయించేందుకు ఒప్పందం చేశాడు. 2019లో 3 దఫాలుగా 5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు. కానీ తర్వాత భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇటీవల గోశాల కోసం భూములు ప్రభుత్వానివని పత్రికల్లో వార్తలు రావడంతో మోసపోయినట్లు గుర్తించిన కొనుగోలుదారులు రెవెన్యూ శాఖ అధికారులను ఆశ్రయించారు. వారు డప్పు రమేష్ పై మోసం, ఫోర్జరీ ఆరోపణలతో మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డప్పు రమేష్ పేరుతో జరిగిన ఈ భారీ భూ కుంభకోణం వెనుక గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కీలక నేతల హస్తం ఉన్నదన్న అనుమానాలు అధికార వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు రాజకీయ ఆశ్రయం, అధికార లబ్ధిదారుల సహకారంతోనే ఈ నకిలీ పత్రాలు రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా మార్చేందుకు చట్టపరమైన వ్యవస్థలే వక్రీకరించబడ్డాయన్న స్పష్టత వచ్చింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కేసును లోతుగా పరిశీలించి ఇందులో పాల్గొన్న వారందరి పేర్లను వెలికి తీయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం. భవిష్యత్తులో ఇటువంటి మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే యోచనలో కూడా ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? తెలంగాణ వ్యాప్తంగా గత కొంతకాలంగా భూ కుంభకోణాలు జరుగుతున్నది వాస్తవమే. దీనికి సంబంధించి గత ప్రభుత్వాలు అండగా అనేక మంది రాజకీయ నాయకులే కావచ్చు, అనేక మంది అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొల్లకొల్లలుగా భూ కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ చివార్లో ఉన్నటువంటి అనేక ఆ భూ కుంభకోణాలలోని ప్రధాన పాత్ర కీలక పోషించినటువంటి అధికారులే కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే కావచ్చు, అమాయక ప్రజల భూములు కూడా లాక్కున్నారు. దానికి సంబంధించినటువంటి పిటిషన్స్ కూడా అనేక కోర్టులో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చూసినట్లయితే 99 ఎకరాల సంబంధించినటువంటి ఈ భూమి గతంలోని 2013లోని వారికి పట్టా భూములు ఇచ్చినట్టు కూడా వాళ్ళు రైతులు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇప్పటికీ రెవెన్యూ సిబ్బంది మాత్రం ఇప్పటికీ ఆ పట్టాలు ఎవరికి ఇవ్వలేదు, అక్కడ ఎవరు కాస్తులో లేరనేది మాత్రం రెవెన్యూ సిబ్బంది చెప్తున్నారు. ఇది గందరగోళమైన పరిస్థితి. గత కొంతకాలంగా రమేష్ అనే వ్యక్తి 2019లో రమేష్ అనే వ్యక్తి పేరుతోటి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఇక్కడ అవకతవకలు జరగడానికి కీలక పాత్ర వహించాలనేది చెప్తున్నారు. గత కొంతకాలంగా జరిగినటువంటి అడ్వాన్సుల పేరుతోటి 5 కోట్ల రూపాయలు కూడా కొంతమంది రమేష్ కు ఆశ్రయించి ఇక్కడ తీసుకున్నట్లు కూడా మరికొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి చివరిలో ఉన్నటువంటి ప్రాంతాలే కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ల్యాండ్ మాత్రం పూర్తిగా కబ్జాకు గురైనటువంటి పరిస్థితి వెలుగులోకి వస్తుంది. దీన్ని చూసినట్లయితే
150 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తి కావచ్చు, దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పటికీ కబ్జాదారులు కన్నేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రెవెన్యూ సిబ్బంది మాత్రము నిర్మాణ రూపంలో కానీ ఇక్కడ ఎవరికి మాత్రం ఇక్కడ గజాలో కానీ ఎవరికి పట్టా పాస్బుక్లు కానీ సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు ఇవ్వలేదు. కేవలం ఇది ప్రభుత్వ భూమి, 99 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి ఇక్కడ ఉన్నది. దీనికి సంబంధించినటువంటి గోశాల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఇప్పుడే ఒక నిర్మాణాత్మకమైనటువంటి కట్టడాలు కూడా చేపట్టడానికి కూడా రూపకల్పన చేస్తుందనేదే ప్రభుత్వం సంబంధించినటువంటి వారు. కానీ ఈ గ్రామాలకు అయితే శ్రీనివాస్, అసలు ఈ డప్పు రమేష్ అనే వ్యక్తి ఎవరు అనే దానిపై క్లారిటీ ఇప్పటికి ఉందా? కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే శ్రీనివాస్, ఈ డప్పు రమేష్ అనే వ్యక్తి ఎవరు అనే దానిపై క్లారిటీ ఉందా? డప్పు రమేష్ అనే వ్యక్తి గతంలో ఏ రాజకీయ పార్టీకి ఉంటాడో వాళ్ళతో పాటు ఉంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి రాజకీయంగా ఉన్నటువంటి పెద్ద ఎత్తున అండదండలు ఉన్నాయి కాబట్టి ఈ వెంచర్స్ చుట్టూ ఒక ఫినిషింగ్ ఏర్పాటు చేసుకొని దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ తన ఆధీనంలో ఉందంటూ అనేక మంది దగ్గర 5 కోట్ల రూపాయల డబ్బులు కూడా అడ్వాన్స్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడికి ప్రస్తావించకపోవడంతో వారు వేరే వాళ్ళకు అమ్మడానికి కూడా ప్రయత్నం చేశారు. ఏది ఏమైనప్పటికీ రమేష్ కు బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, సంబంధించినటువంటి కొంతమంది రెవెన్యూ సిబ్బంది అధికారులు కూడా వీళ్ళకు అండ ఉన్నారనేది అక్కడ ఉన్న రమేష్ వెనుకున్న వ్యక్తులు ఎవరు, వారి పేర్లు ఏంటి అనేది బయటకు వచ్చాయా? ఈ భూములకు సంబంధించి గతంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2013లోని అక్కడ వారు ఆధీనంలో ఉన్నారు. వీళ్ళు రైతులకు సంబంధించిన అనేది ఒక రెవెన్యూ రికార్డ్ ప్రకారం సాదా బైనాలతో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్న రికార్డులు మాత్రం రికార్డెడ్ గాను వాళ్ళకు సర్టిఫికెట్స్ మాత్రం కానీ వాళ్ళకు పట్టా పాస్బుక్లు కానీ ఇవ్వలేదు. కాబట్టి అది ప్రస్తుతం అసైన్మెంట్ ల్యాండ్ లో ఉన్నది. అసైన్మెంట్ ల్యాండ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది అనేది రెవెన్యూ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. పద్మ, మరి ఇప్పుడు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు? ఎందుకంటే అది 2 రకాలుగా గోశాల నిర్మించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం వాళ్ళు సర్వేకి వెళ్తే అక్కడ భూమి మాదని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది రైతులు చెప్పడం, అలా కాకుండా ఆ భూమిని ఇదివరకే వేరే వాళ్ళకి విక్రయించడానికి ప్లాన్ చేయడం, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ ఒక 15 కోట్లను తీసుకోవడం రమేష్ అనే వ్యక్తి. సో ఈ పరిణామాల మధ్య అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అసలు ఏం తేల్చబోతున్నారు? యాక్చువల్ గా చూసినట్లయితే అక్కడ రమేష్ అనే వ్యక్తికి భూమికి కానీ ఎలాంటి సంబంధం లేదు. అక్కడ రెవెన్యూ సిబ్బంది చెప్పేది ఏంటంటే రమేష్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చిన వారు కానీ రమేష్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ అక్కడ దగ్గర ఎలాంటివి లేవు. కేవలం ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతోటి కొంతమంది రాజకీయ నాయకుల అండతో అక్కడ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ వేరే సంబంధించిన కంపెనీ వాళ్ళు అక్కడ కంపెనీ పెట్టుకోవడానికి వచ్చినప్పుడు రమేష్ ని వాళ్ళ ఒక బ్రోకర్, రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా సందర్శించారు. అక్కడే వాళ్ళకి సంబంధించినటువంటి లావాదేవీలన్నిటి కూడా రమేష్ తోటి నడుపుకొని తదనంతరం అక్కడ ఉన్న డాక్యుమెంట్ చెక్ చేసుకున్న క్రమంలో అది ఫేక్ అని తెలవడంతో వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. రమేష్ దానికి విషయంలో అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. మరి ప్రభుత్వం తిరిగి గోశాల పేరుతోటి నిర్మాణాలు చేపడతామనే క్రమంలోనే మళ్ళీ తిరిగి 99 ఎకరాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన రైతుల పేర్లు కూడా ఒకసారిగా రికార్డులోని పరిశీలిస్తున్నారు. ఈ తందాంగానికి సంబంధించిన 5 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వారు కూడా రంగప్రవేశం చేసి రమేష్ పేరును కూడా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ రమేష్ సంబంధించినటువంటి అడ్వాన్స్ తీసుకున్నా కానీ రమేష్ సంబంధించిన డాక్యుమెంట్ లేకుండా ఎలా ఇచ్చారు, దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న రాజకీయ నాయకులు ఎవరు, దీనికి సంబంధించిన రెవెన్యూ అధికారులు ఎవరు చేసినారు అనేది కొంత సందిగ్ధం అయితే ఏర్పడినటువంటి పరిస్థితి. గోశాల నిర్మాణం పేరుతో జరుగుతున్నటువంటి భూ సర్వేకి సంబంధించి ఇప్పటికీ కొంత సందిగ్ధం నెలకొన్నది. దీన్ని మాత్రం ప్రభుత్వ భూమిగానే రికార్డులో ఉందని రెవెన్యూ వారు మాత్రం తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. పద్మ, మరి అక్కడ రైతుల వెర్షన్ ఏంటి అంటే అధికారులు అది ప్రభుత్వ భూమి ఎవరికి ఇచ్చినట్టుగా లేదు అని చెప్తున్నారు కాబట్టి రైతులకు ఎలాంటి న్యాయం చేస్తామని చెప్తున్నారు? ఫస్ట్ 2013లో రికార్డ్ పొజిషన్ లోని రైతులు ఉన్నారు అనేది మాత్రం రికార్డ్ చెప్తుంది. కాకపోతే రికార్డ్ లో ఉన్న వారికి మాత్రం పట్టా పాస్బుక్లు ఇవ్వలేదని మాత్రం ప్రస్తుత రెవెన్యూ సిబ్బంది మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. తమ భూములు కాస్తులో ఉన్నాము, దానికి సంబంధించి చేస్తున్నాం అనేది మాత్రమే రైతులు చెప్పదలుచుకున్నారు. కానీ అక్కడ వాళ్ళ పాస్బుక్లు కానీ సంబంధించినటువంటి హక్కుపత్రాలు ఎలాంటివి లేవు. కాబట్టి ప్రస్తుతం 99 ఎకరాలకు సంబంధించిన హక్కుపత్రము ప్రభుత్వానికి కూడా రెవెన్యూ సిబ్బంది తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 150 కోట్లకు సంబంధించిన ఈ ఆస్తిపై అనేక రాజకీయ కోణాలు, అనేక మంది అధికారులు కూడా దీని వెనక పాత్రదారు, సూత్రధారులు ఉన్నారు. కాబట్టి రైతులకు అప్పటి నుంచి ఇప్పటి వరకు పాస్బుక్లు ఇవ్వలేదు. కేవలం
ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు పండించుకుంటాను తప్పితే వీళ్ళకి ఎలాంటి రెవెన్యూ రికార్డులు మాత్రం హక్కుపత్రాలు లేవని రెవెన్యూ అధికారులు చేసుకునే రమేష్ లాంటి వ్యక్తులు కానీ కొంతమంది కూడా రాజకీయ ప్రోద్బలంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయడానికి మాత్రం కొంతమంది కంపెనీల యజమానుల దగ్గర డబ్బులు తీసుకొని అప్పుడు దాన్ని బ్యాన్ చేయడం తోటి మళ్ళీ ఒకసారిగా వారందరూ కన్మరుగు అయిపోయినటువంటి పరిస్థితి. ఒకసారిగా గోశాల నిర్మాణం పేరుతో హైదరాబాద్ చివరిలో ఉన్న భూములన్నీ సర్వే చేస్తున్న క్రమంలో ఒకసారిగా 99 ఎకరాలు వెలికి రావడంతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కానీ రైతులు కానీ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ శివార్లలో గోశాల నిర్మాణానికి భూములు గుర్తించి భూసేకరణ ప్రక్రియ అయితే ప్రారంభించింది. ఈ క్రమంలో మోయినాబాద్ మండలం ఎనికేపల్లిలోని సర్వే నంబర్ 180లో ఉన్న 99.14 ఎకరాల ప్రభుత్వ భూమిపై వివాదం మొదలైంది. ఈ భూమిని దశాబ్దాలుగా స్థానిక పేద రైతులు సాగు చేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వమే పొజిషన్ ఇచ్చిందని చెబుతూనే పక్కా పట్టా మాత్రం ఇవ్వలేదని పేర్కొంటున్నారు. ఇప్పుడు ఇదే భూమిని గోశాల నిర్మాణం కోసం సేకరించేందుకు అధికారులు రంగంలోకి దిగడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. తమకు భూములపై న్యాయమైన హక్కు ఉందని, కావాలంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం సరైన పరిహారం ఇవ్వాలని, లేకపోతే గోశాలలు వేరే ప్రాంతంలో నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సహా పలువురు నేతలు రైతులకు సంఘీభావం తెలియజేశారు. రెవెన్యూ అధికారులు మాత్రం ఈ భూములు అధికారికంగా ఎవరికీ అసైన్ కాలేదని స్పష్టం చేశారు. పరిహారంగా సమీప లేఅవుట్లలో గజాల వారీగా భూములు ఇవ్వాలని ప్రతిపాదించారు. కొంతమంది రైతులు అంగీకరించగా మరికొందరు నిరాకరించారు. ఇక ఈ భూములపై వివాదం కొనసాగుతుండగానే 1000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఈ భూమిని కొందరు మోసపూర్తంగా స్వాధీనం చేసుకోవాలని కుట్రపడిన సంగతి వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ శాఖ చేపట్టిన ప్రాథమిక విచారణలో గత ప్రభుత్వ హయాంలో డప్పు రమేష్ అనే వ్యక్తి 46 మంది పేర్లతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్టుగా తెలుస్తోంది. ఆయన పేరు మీద ఫోర్జరీ పొజిషన్ సర్టిఫికేట్లు, ఇతరుల నుంచి ఓజీపీ పత్రాలు సృష్టించి మొత్తం 99.14 ఎకరాల భూమిని హైదరాబాద్కు చెందిన బి లింగారెడ్డి, సుభాష్ అగర్వాల్, నవీన్ అగర్వాల్కు విక్రయించేందుకు ఒప్పందం చేశాడు. 2019లో 3 దఫాలుగా 5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు. కానీ తర్వాత భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇటీవల గోశాల కోసం భూములు ప్రభుత్వానివని పత్రికల్లో వార్తలు రావడంతో మోసపోయినట్టుగా గుర్తించి కొనుగోలుదారులు రెవెన్యూ శాఖ అధికారులను ఆశ్రయించారు. వారు డప్పు రమేష్ పై మోసం, ఫోర్జరీ ఆరోపణలతో మోయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.